ఏంటంటే ఓ రెవెన్యూ మంత్రి తేనభూషణ కత్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇది 111 జీవోలో ఉందని అది స్పష్టంగా అందరు చెప్తున్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏమంటారు సింపుల్గా, ఇప్పుడు వీళ్ళు మార్కింగ్ ఎందుకు వేసినారు, ఇది హైడ్రా పరిధిలోకి వస్తుందా రాదా అని వీళ్ళు తేల్చినట్టుగా అనిపిస్తున్నది. ఇప్పుడు రంగనాథ్ ఏమంటాడు, ఇది హైడ్రా పరిధిలోకి రాదు, 111 జీవో మాకు ఇంకా అది అలాట్ చేయలేదని ఇంకోటని చెప్తే మా పరిధిలోకి వస్తే మేము ఆలోచిస్తామని అంటారు. ఇప్పుడు అక్కడ మనం కేటీఆర్ది చూసినాం, అక్కడ ఏంటి డైరెక్ట్గా నాలా మీదనే గేట్ పెట్టిండు, లోపల కన్స్ట్రక్షన్ చేసిండు. అదొక ఇది. ఇప్పుడు దీని విషయానికి వస్తే ఇది బఫర్లో ఉంటే దీని కిందికి వస్తుంది. సో మీరు అంటుంది 111 జీవో ప్రకారం అయితే ఇది ఏకంగా అక్రమ కట్టడమే, దాంట్లో ఏం డౌట్. ఇప్పుడు కూడా FTL అయినా బఫర్ అయినా ఇప్పుడు స్థానికులు చెప్పే ప్రకారం ఏంది, మనం నిలబడ్డ దానికి కాడికి కొద్ది దూరంలోనే దాదాపుగా ఈ పోలు వరకు ఎండిపోయిన చెట్టు నీళ్ళు వస్తాయని అంటున్నారు. అది ఏది సాధారణ పరిస్థితుల్లో అది ఫుల్ ట్యాంక్ లెవెల్ కాదు, అది అక్కడి నుంచి అది కూడా ఏంది, అది కూడా సాధారణ పరిస్థితులలో నీళ్ళు వాడు అక్కడ గేట్లు తీయకపోతే ఇంకెక్కడ దాకా వస్తాయో నేను అనుకోవడం. ఇప్పుడు అక్కడ వరకు నీళ్ళు వస్తాయని అంటే నాకు తెలిసి FTL ఇదే అయి ఉంటుంది, ఇక్కడ వరకు దాకా ఉంటుంది ఇంకా. అయితే అది కూడా ఏంది, అక్కడ గేట్లు తీసినప్పుడు మాత్రమే నీళ్ళు అక్కడ దాకా కనపడ్డాయి, అక్కడ గేట్లు తీయకపోతే. ఇప్పుడు ఇది ఎన్ని మీటర్లు ఉంటుండొచ్చు అని ఇన్ని చెడికి ఉంటుంది, దగ్గర దగ్గర 150 ఫీట్లు ఉంటుంది. 150 ఫీట్లు ఉంటుంది, 150 ఫీట్ల దాకా ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఏంటంటే అది ఏదైతే నీటి సామర్థ్యం యొక్క ఏదైతే దాదాపు అందరు చెప్పేది ఏంది 1145 ఫీట్ ఏదో అంటున్నారు. ఈ మరి ఆ లెక్క ప్రకారం అసలు గేటు ఒక్కటి కూడా తీయకుంటే, ఇంతకుముందు ఇక్కడ చెప్పింది కదా పోయిన సంవత్సరం ఏదో హరీష్ రావు ఫామ్ హౌస్లోకి నీళ్ళు వస్తున్నాయని, KVP ఫామ్ హౌస్లోకి వస్తున్నాయని, లేకపోతే ఇక్కడ అసలు ఇదంతా చూస్తే అంత ఎత్తు కూడా కట్టిందంటే దేనికోసం కట్టినట్టు, అంత ఎత్తు నీళ్ళు వస్తాయనే కదా, నీళ్ళు వస్తేనే ఎవరు దుంకుతారైనా, నీళ్ళు వస్తేనే దుగ్గుడు సంగతి. మరి దూకేటట్టుంటే పైన వైర్లు కూడా పెట్టారు, వైరింగ్ అది కరెంటు ఫెన్సింగ్ కూడా ఇచ్చారు. నీళ్ళు వస్తేనే చాలా బందోబస్తు నిర్మాణం రిటైనింగ్ వల్ల కట్టిరు, ప్రాజెక్ట్ రిటైనింగ్ వల్ల కట్టిరు అంతే. అని ఇంత నిర్మాణం సరే, ఆయన డబ్బులు ఉన్నాయి, ఆయన గులబుట్టింది కట్టుకున్నాడు, ఆయన వ్యవహారం అది. ఇది అంతా ఎక్కడ జరగాలి? ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి మీలాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని స్థానిక ప్రజల్ని ఈ గండిపేట హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని తీసుకొని వచ్చి ఇరిగేషన్, సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరిని తీసుకొని వచ్చి ఇక్కడ నువ్వు ఎంత పరిశుద్ధుడివి, ఎంత చిత్తశుద్ధి ఉన్నది నీకు, ఎంత నీతిమంతుడివి, ఎంత ధర్మవంతుడు అని కూల్ చేయమని నేను చెప్పేస్తున్నా అంటున్నారు కదా రంగనాథ్ గారు. నాది ఒకవేళ ఇంచు భూమి కూడా ఉన్న దాన్ని ఇమీడియట్ గా కూల్ చేయండి అని అంటున్నాడు కదా. నువ్వు ఎవరికో చెప్పుడు ఎందుకు రెవెన్యూ మంత్రి గారు, నువ్వు ఎవరికి ఆదేశించుడు ఎందుకు? నువ్వు మనిషివే, నీకు తెలివి ఉన్నది, నీకు జ్ఞానం ఉన్నది, నువ్వు ప్రజాప్రతినిధివి, తప్పు జరిగిందా లేదా అని నువ్వు తేల్చు. అవును, నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఇప్పుడు చెప్పిన అన్ని శాఖల వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు తేల్చు, మాలాంటి వాళ్ళని తీసుకురా, మీడియాని తీసుకురా, సరిపోతుంది కదా. ఎవడో వచ్చి రంగనాథ్ చెప్పాలి, వాడు చెప్పాలి, వీడు చెప్పాలి, ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు కనపడే దాంట్లో ఇది ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఫామ్ అవుట్, ఇది సబితా కార్తిక్ రెడ్డి ఇప్పుడు వాళ్ళే మీరే వింటున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు కార్తిక్ రెడ్డి వస్తాడని, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు వస్తారని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇది కూడా FTL కదా, దీని ప్రకారం చూసి ఇప్పుడు నా ఉద్దేశం అయితే అది చెరువు అన్న కావాలా, FTL అన్న కావాలా, బఫర్ అన్న కావాలా, బఫర్ లో కూడా ఉండడానికి ఈ మూడు తర్వాత 111 కావాలా. 111 అయింది పక్క, మరి మనం ఓపెన్ గానే చెప్పేయచ్చు. మరి ఇంకేంది 111 లో ఈ సిమెంట్ ఎక్కడిది, గోడలు 111 పరిధిలో సిమెంట్, కాంక్రీట్, ఐరన్ తో కూడినటువంటి ఏ నిర్మాణాలు చేయొద్దని చాలా స్పష్టమైన ఆదేశాలు జీవో ద్వారా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? దీని పర్మిషన్ ఎవడిచ్చిండు? బేసిక్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ఇది ఈ ల్యాండ్ని నాలా కన్వర్షన్ ఎప్పుడైంది, ఎట్లయింది? ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే టిఆర్ఎస్ అంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ఈ నిర్మాణాలు ప్రారంభమైనాయి అని, అంటే టిఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడే ఆ నిర్మాణాలు ప్రారంభమైనవి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆయన ఎప్పటి వరకు 2019 వరకు ఆయన ఎంపీగా ఉన్నాడు. తర్వాతనే కదా నామనాగేశ్వరరావు అక్కడ గెలిచింది, ఆయన ఓడిపోయింది అప్పుడే కదా. కాబట్టి
ఆయన టిఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడే జరిగింది. ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ జీవీకే వాళ్ళ యొక్క భూమిగా చెప్పబడుతున్నటువంటి ఈ భూమిని వాళ్ళు ఆయన ముక్కలు చేసినట్టు, కేకును కట్ చేసినట్టు కట్ చేసి వీడింత వాడింత దొంగల కంపెనీ అంతా కూడా వీళ్ళు పంచుకున్నారు వీళ్ళు. మరి ఇప్పుడు మనం అడుగుతున్నదైనా ఎవరు అడుగుతుందైనా మనం చెప్తున్నది ఏంది, మీరు నిజాయితీ పరులే, మీరు ధర్మము న్యాయము చట్టము అన్ని మీ ఉన్నాయని అంటున్నారు కదా, మీరే వచ్చి ఇప్పుడు సింపుల్ ఒకటే క్వశ్చన్, వాళ్ళు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అన్న దానికి ఆన్సర్ తర్వాత చెప్తారు కానీ అధికారులు 1 జీవో పరిధిలో ఉన్నారా లేదన్నది వాళ్ళు చెప్పాలి. అంతే కదా, ఉన్నారు. సో ఇప్పుడు అది నిబంధనలకు విరుద్ధంగా కట్టిరా అన్నదానికి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంతే కదా. సో మిగతావన్నీ మాట్లాడుతున్నాను, నేను బఫర్లో లేను, ఎఫ్టీఎల్లో లేను, అవసరమైతే చెక్ చేసుకోండి అంటున్నారు తప్ప 1 జీవో పరిధిలో ఉన్న గైడ్ లైన్స్ ఏంటి, ఆ గైడ్ లైన్స్ ప్రకారం నా నిర్మాణం ఉందా లేదా అన్న దానికి ఆన్సర్ లేదు, అడిగేటోడు కూడా లేడు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, ఆయన ఒక మంత్రి, 1 జీవో తెచ్చుకొని చదవడానికి ఆయనకి ఎంత టైం పడుతుంది? అవును, గూగుల్ చేస్తే ఎదురుగానే కనబడే మన అవి పడిపోయా. 1 జీవో ప్రకారం ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారము ఈ నిర్మాణము జరగాల్సి ఉండేనా జరగకూడదా? మీరు చూడండి, ఇదే 1 జీవో పరిధిలో రైతులు చిన్న చిన్న షెడ్లు నిర్మాణాలు చేసుకుని కూల్చేస్తారు, వచ్చి దారుణంగా కూల్చేస్తారు, పోలీస్ కేసు పెడతారు. ఇక్కడ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇదంతా కూడా అదే పరిధిలోకి వస్తుంది. ఎవరో రిటైర్డ్ ఆఫీసర్లు ఒకరిద్దరు ఎంప్లాయీస్ చిన్న ఇల్లులా కట్టారు, మొన్న వచ్చి కూల్చేసినారు, గోడలు వచ్చి కూల్చేసినారు. ఇవి కూడా గోలగొట్టాలి, ఇంత పెద్ద గోడలు కట్టి తప్పనిసరి. ఇంత పెద్ద విలాసవంతమైనటువంటి అన్న నీకు బంగారంగా ఇల్లున్నది, ఖమ్మంలో ఇల్లున్నది, నీకు హైదరాబాద్ లో జూబ్లీస్ పంచాయతీలు ఉన్నాయి, ఈ దిక్కుమాలిన ఇటువంటి కొంపలోకి ఎందుకు వస్తావు? ఈడొస్తే రోగాలు వస్తాయి, తెలియదు, తర్వాత జీవితాంతం తింటూ తింటూనే ఉంటాయి. రోగాలు నీకు అయ్యే మరి, రోగాలంటే ప్రజల శాపనార్థాలు అంటారు కదా, మన ఊర్లలో ఏమంటారు, ప్రజల శాపనార్థాలు అంటారు కదా. ఈ శాపనార్థాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మంచిగా పిల్లలతోటి సుఖంగా బతకక ఇవన్నీ ఎందుకు మీకు? ఇప్పుడు ఇది అసలు ఏదో మరి ఏదో ఫారెన్ లో ఉన్నట్టే ఉంది. ఇక్కడ స్థానికులు చెప్తుంది కదా, అది మతిపోతుంది అట, ఆడిపోతే లోపలికి పోతే అది అసలు చూడడానికే ఆ కళ్ళు జిగలు పట్టానే అట. మరి ఇక్కడ చూసిన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఉత్తరే చెప్పరు, వాళ్ళు వైట్ పేపర్, వాళ్ళకి పొంగులేటి ఎవడో తెలియదు, వాళ్ళు ఎక్కడో వేరే రాష్ట్రాల వాళ్ళకి ఏం తెలుసు, వాడు శుభానికి శత్రువు తెలియదు, మిత్రువు తెలియదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నారు. కానీ మనకి 2-3 కాక మీడియాలో వస్తున్నాయి, ఈయనదో ఆయనదో ఇంకా చాలా మంది ఉన్నాయట, లోకల్ వాళ్ళు చెప్తున్నారు కదా, మనకు తెలియని పేర్లు కూడా. ఎప్పుడు హరీష్ రామ్ చెప్తున్నారు, హిమాయత్ సాగర్ పరివాహక చుట్టూ ఫామ్ హౌస్లే ఉన్నాయట. మరి వీళ్ళు ఎట్లా? అసలు నాకు అనిపిస్తుంది, ఇందాక కూడా మీతో అన్న, తెలంగాణ తెచ్చుకున్న తర్వాతనే మనం ఎక్కువ నష్టపోయినామా? డౌట్ ఏముందల్లా, డౌట్ ఏముంది? ఇట్లా అనిపిస్తున్నది. ఇలాంటి వాళ్ళని తిరుగుతారు ఇప్పుడు జనం, మీరే కొట్లాడిందని. ఈ ఫామ్ హౌస్లేంది, 100 ఎకరాల బోవుడేంది, ఈ బంగ్లాలేంది, భవంతులేంది, ఇలా అంతా లంగ వ్యవహారాలు నడుస్తాయి అటు ఇక్కడ నడిచేయండి. అంతా మనకు వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా, అసలు జరగకూడని మాట్లాడడానికి వీళ్ళని అన్ని ఇక్కడ జరుగుతాయట. రిలాక్సేషన్ కోసమే కదా ఇక్కడ వచ్చేది. దొంగల కంపెనీ, దొంగల కంపెనీ. బోర్డు పెట్టాలి హిమాయత్ సాగర్ ఎంట్రన్స్ లో, ప్రవేశం దొంగల కంపెనీకి అని పెట్టాలి. అంతే. ఇంత అసలు ఇవన్నీ చూస్తుంటే చాలా కాదండి. ఇప్పుడు ఇది విలేజెస్ వాళ్ళు చాలా మందికి ఎకరం 2 ఎకరాల ప్లేస్ ఉంది అనుకోండి, నేను ఇల్లు కట్టుకోవాలని పర్మిషన్ ఇస్తారా? వాళ్ళు ఏదో అనుకుంటారు, పొలం దగ్గర ఇల్లు ఉంటే మంచిగా పోయి ఆడ ఉండొచ్చేవో అనుకున్న వాళ్ళకి పర్మిషన్ ఇస్తారా? వాని పట్టా భూమిలో కూడా ఇయ్యరు. వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ 7 తరాలు అంటాం కదా, 7 తరాల నుంచి వచ్చినటువంటి భూమిలో కూడా 1 జీవో ప్రకారము ఇవ్వడానికి వీళ్ళు. ఇల్లు వాడే వాటరు యూజ్ చేసేవి అంత ఎక్కడ పోవాలా? మళ్ళీ ఇళ్ళనే కలవాలి కదా వచ్చి. మరి ఈ ఫామ్ హౌస్ లో చుట్టుపక్కల ఉన్నాయన్నీ నీళ్లు, మురుగు నీళ్ళు వచ్చి ఇళ్ళనే కలవాలా? అనుమానమే లేదు. జీవో పెట్టింది అందుకోసం కదా. సో ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దగ్గర ఉన్న పరిస్థితి. సో మనకు చాలా క్లియర్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు నిన్న అధికారులు ఇక్కడికి వచ్చినారట, ఇక్కడికి వచ్చి మార్కింగ్ చేసి ఇక్కడ ఉన్న మట్టిని తొలగించాలి బాబు అని ఒక 100 ఫీట్ల
లోపలికి తొలగించారు. మరి ఇక్కడికి ఎఫ్టీఎలా, ఇక్కడికి బఫర్ జోనా? బఫర్ అయితే కనబడతలేదు ఇంకా, నాకు తెలిసి ఇంకా ముందుకు పోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇమీడియట్గా లెక్క తేల్చాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. అన్ని ఫామ్ హౌస్లు నిట్టనిలుగా కూల్చేయాలి. ఫస్ట్ మీరు హైదరాబాద్ను వదిలేసి ఫస్ట్ ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రతి లీడర్ కాంక్రీటు కట్టడాన్ని కూల్చేయాల్సిందే. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ ఉన్నటువంటి స్టోను అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వాళ్ళు అక్కడ వేసిండ్రు. చెరువు అనే కదా, అక్కడ దాకా చెరువు. అక్కడ వరకే ఎవ్వరు కూడా ఎలాంటి నిర్మాణాలు కాదు కదా, అసలు ఆ దరిదాపులోకి రావద్దనే కదా పెట్టింది. ఇప్పుడు ఇక్కడ ఫెన్సింగ్ వేసి అన్నారు. ఎందుకు వేసిండ్రు? హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఏదైతే ఆ పిల్లర్లు అక్కడ ఒకటి ఏర్పాటు చేసిందో, అంటే అక్కడ వరకు చెరువు కదా, అక్కడ నుంచి ఎఫ్టీఎల్ పోతుంది, బఫర్ పోతుంది, ఎన్నో ఉంటాయి కదా ఇంకా. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దగ్గర సిచ్యువేషన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఇంకా చాలా ఫామ్ హౌస్లు మనం తిరగాల్సి ఉన్నదని. హరీష్ ఫామ్ హౌస్ ఉన్నది, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉన్నది, కేవీపీ ఫామ్ హౌస్ ఉన్నది, ఇట్లా చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఒక ఆయన చెప్తున్నాడు ఇక్కడ రైతు గేట్లు ముందే ఓపెన్ చేసిరాడండి, ఈ చెరువు నిండకం, ఈ సాగర్ నిండకం ముందే. ఎందుకు ఓపెన్ చేసిరంటే అందరు భయపడ్డారు, మేము ఎడమునిగి చచ్చిపోతామని లీడర్లు అంతా, ఫామ్ హౌస్లోకి నీళ్ళు వస్తే మేము చచ్చిపోతామేమో అని ముందే గేట్లు ఓపెన్ చేసిరాడు లాస్ట్ ఇయర్. అంటే ఈ మరి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి, జనం మరి నీళ్ళు ఎట్లా పోవాలి, ఇట్లనే పోవాలి హైదరాబాద్కి. మరి జనానికి తాగునీళ్ళు ఉండవు కదా అంటే సస్సు వచ్చిరు, మాకున్నాయి కదా నీళ్ళు. ఇది లీడర్ల యొక్క ఆలోచన. వాళ్ళ ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్క లీడరు ఇక్కడ ఫామ్ హౌస్లు ఉన్నోడే. వీడు వీని మీద ఇదే తిట్టుకోవడం సరిపోతుంది తప్ప వాళ్ళ కింద ఉన్న దాన్ని మాత్రం చూసుకుంటలేరు. తేల్చాల్సిందే, అన్నీ గూల్చాల్సిందే. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.